వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రవీణ్ పాస్టర్ చనిపోయి దాదాపుగా 15 రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఆయన గురించి ఎటువంటి సమాచారం పోలీసుల దగ్గర నుంచి రాలేదు. మరి ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటివరకు రాలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు కూడా సరిగ్గా స్పందించట్లేనట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి యుఎస్ఏ నుంచి రాజ్ బోడా గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ పేజెస్లో కానీ అంటే కొన్ని విస్తరిపోయే నిజాలన్నీ కూడా నేను చెప్తున్నా అంటూ చాలా విషయాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలన్నీ కూడా ఇతను వెల్లడించాడు. ఒకసారి ఇతన్ని ప్రస్తుతం మన జూమ్ కాల్లో తీసుకున్నాం. ఒకసారి ఇతనితో క్లారిటీగా మాట్లాడదాం అసలు ఏంటి ఆ విషయాలన్నీ కూడా. సార్ నమస్తే అండి. నమస్తే బ్రదర్. నమస్తే. రైట్. సో ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత చాలా విషయాలు కూడా మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చాలా విషయాలు షేర్ చేశారు. సార్ ఏంటి సార్ అసలు అవన్నీ కూడా? నాకు ఎవరైతే ఒక రిలయబుల్ సోర్స్ అంటే ఎవరైతే బయట పెట్టాలనుకుంటారు కానీ దే ఫీల్ థ్రెట్, అందుకని సో దే థాట్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ కాబట్టి దే థాట్ అంటే వాళ్ళకి ఏమనిపించింది అంటే రాజ్ బోడా అయితే కొంచెం ధైర్యంగా బయట పెడతాడని నాకు షేర్ చేశారు. సో నేను వాయిస్ ఇచ్చాను. ఎందుకంటే ఇది ప్రజలకు వాస్తవాలు తెలిస్తే అట్లీస్ట్ మనము ఇన్వెస్టిగేషన్ అన్నా సరిగ్గా చేయమని ప్రెజర్ పెట్టవచ్చు అని నా ఉద్దేశం. ఆ విధంగా మనము చాలా వాస్తవాలు బయట పెట్టాను గతంలో. అంటే మీరు చెప్పిన వాస్తవాలన్నీ కూడా చాలా క్లిష్టమైన ఉన్నవి అవి అన్నీ కూడా. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ప్రవీణ్ పాస్టర్ ఎలా చనిపోయింది అనేది ఎవరికి తెలీదు. యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మీరేంటంటే ఒక గ్యాంగ్ ఉంది, కిడ్నాప్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ఒక పక్క రిపోర్ట్ కూడా రాకుండా పోలీసులు దాని గురించి కూడా స్పందించకుండా ఏంటి సార్ అంటే ఎలా వచ్చింది ఆ సమాచారం ఏంటి అదంతా కూడా కథ అంతా కూడా? ఎవరు ప్రజలేం అనట్లేదు. ప్రజలందరూ అనుమానాలు ఫస్ట్ డే 1 నుంచి ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ఎవరు పోలీసులు మాత్రమే అది యాక్సిడెంట్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు ఇనిషియల్ గా మీడియా చేసింది, తర్వాత మీడియా తన పంతాన్ని మార్చుకుంది. కానీ మీడియా ఏంటంటే పోలీసులని బట్టి వాళ్ళని నమ్మింది స్టార్టింగ్ లో, కానీ ఇప్పుడు ప్రజలు చెప్పేదాన్ని నమ్ముతుంది మీడియా కూడా. సో కాబట్టి పోలీసులు మాత్రమే దాన్ని యాక్సిడెంట్ చేసే ప్రయత్నం చేసినట్టు అనిపించింది తప్ప మిగిలిన ఎవ్వరు కూడా అది యాక్సిడెంట్ అని ఎవరు అనలేదు. డే 1 నుంచి అనలేదు. ఎవరో మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన పాస్టర్లు కూడా ఎవరు అనలేదు. విజయేంద్ర ప్రసాద్ కానీ లేకపోతే అజయ్ బాబు కానీ ఇంకెవ్వరు కూడా ఇది ఈవెన్ ఆయన ఎంపీ మన యొక్క ఎంపీ హర్ష కుమార్ ఎవ్వరు కూడా అందరూ అనుమానం వ్యక్తం చేశారు డే 1 నుంచి. ఎవరు కామ్గా ఉన్నారు అంటే మహాసేన రాజేష్ అన్నాడు. తర్వాత వాళ్ళ పాపం కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు అట్లా అనలేదు. మళ్ళా కేవలం వాళ్ళ వైఫ్ అండ్ బ్రదర్ స్క్రిప్ట్ రాసిస్తే చదివినరు అంతే ఇంగ్లీష్ లో. ఎందుకంటే వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది పోలీసుల నుంచి. అంతకు మించి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ బ్రదర్ కానీ ప్రవీణ్ పాస్టర్ వాళ్ళ వైఫ్ జెస్సిగా కానీ మాట్లాడారు. అంటే దీన్ని కొంచెం మాట్లాడలేదు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివారు ఇంగ్లీష్ లో 2 ముక్కలు. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ఇప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పలే కదా, జస్ట్ స్క్రిప్ట్ ని ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని రాసిచ్చిన దాన్ని చదివారు. ఏది మీకు పోలీసుల మీద నమ్మకం ఉంది, ఇన్వెస్టిగేషన్ మీద, ఇది మత కల్లోలుగా కాకుండా ఉండాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతే. అది 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 ఎట్లయితుంది? మాకున్న డౌట్లన్నీ అడగాలి, ప్రజలు అడిగినట్టు వాళ్ళు కూడా అడగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా ఎక్కువ పెయిన్ ఉండాలి. కానీ వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ దే డోంట్ వాంట్ గో త్రూ మోర్ ట్రబుల్స్. మీరు చెప్పే వెర్షన్ ఏంటి సార్ అంటే అసలు మీరు విజయవాడ నుంచి ఏదో కిడ్నాప్ చేశారు, ఒక ముఠా ఉంది, మీ వెర్షన్ చెప్తున్నారు కదా, ఒకసారి నాకు చెప్పండి అది క్లారిటీగా. మనకి వచ్చిన సమాచారమే నేను చదివి వినిపిస్తున్నా. ఇంగ్లీష్ లో చెప్పాను, నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. విజయవాడలో కిడ్నాప్ చేశారు, ఏడుగురు దాడి చేశారు. అందులో ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క బైక్ ని తీసుకున్నాడు. అట్లనే ప్రవీణ్ బ్రదర్ ని అన్రెస్ట్ అంటే బట్టలు ఇప్పారు. బట్టలు తర్వాత ద జాకెట్ అంటే అందులో ఒకడు ప్రవీణ్ బ్రదర్ యొక్క జాకెట్ తీసుకున్నాడు. అట్లనే ప్రవీణ్ బ్రదర్ కి విషపు ఇంజెక్షన్ ఇచ్చారు, పాయిజనస్ ఇంజెక్షన్ అతని శరీరానికి చంపడానికి. అట్లనే గొంతులో కొంత ఆల్కహాల్ అంటే లిక్కర్ పోసారు. తర్వాత అతన్ని చంపేశారు. ఏది మొత్తం చెప్తా. తర్వాత ఏది కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జాకెట్ తొడిగారు శవానికి. తర్వాత ఆ శవాన్ని రోడ్డు పైన పడేసి అతని మీద బైక్ పెట్టి వెళ్ళిపోయారు. అయితే ఇందులో వాళ్ళు చెప్పింది ఉన్నదన్నట్టు చదువుతున్నా.
సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గేవ్ ఇన్స్ట్రక్షన్, అంటే ఆ యొక్క ఐజీ గారికి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే ఈ కేసును తొందరగా క్లోజ్ చేయమని. తర్వాత ఆ 7 ఎవరు అంటే కాంట్రాక్ట్ కిల్లర్, అంటే సుపారీ గ్యాంగ్. ఏది వాళ్ళు వీళ్ళు ఉన్నది చెప్తున్నా, ఏది భూపతి రాజు శ్రీనివాస వర్మ బీజేపీ ఎంపీ నరసాపురం చెందిన ఆయన వీళ్ళని హైర్ చేసిండని చెప్తున్నారు. బీజేపీ ఎంపీ నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ బీజేపీ ఎంపీ. యా. సో వీళ్ళ వెనకాల మాస్టర్ మైండ్ ఉన్నది A1 చిన్నజీయర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస వర్మ అని ఇక్కడ రాసింది చెప్తున్నా. దే ఫస్ట్ విచ్ క్రాఫ్ట్ హిమ్ లేటర్ కిల్, అంటే విచ్ క్రాఫ్ట్ అంటే క్షుద్ర పూజలు చేయడం లేదా చేతపడి చేసారు తర్వాత చంపేశారు అని. తర్వాత ఆ కాంట్రాక్ట్ కిల్లర్ వాళ్ళు సుపారీ గ్యాంగ్ ప్రవీణ్ బ్రదర్ ఫోన్ తీసుకొని అందులో నుంచి వాళ్ళు మద్యం తీసుకోవడానికి కూడా పైసలు వాడుకున్నారు. అట్లనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏది వాళ్ళు డబ్బులు ఎక్కడికి పోయినాయి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్కి ట్రాన్స్ఫర్ అయినాయి డబ్బులు. తర్వాత ఏమేమి ఆయుధాలు వాడినరు ఆ సుపారీ గ్యాంగ్ అంటే గొడ్డలి తోటి మూతి మీద ఒక దెబ్బ, ఒక స్ట్రోక్ కొట్టిందంట, ఒక దెబ్బ. తర్వాత ఒక కత్తి, రాడ్లు ఉన్నాయి. లైటర్ ఎందుకు వాడినంటే ఇది తొడ మీద కాల్చి బ్యాంక్ డీటెయిల్స్ కనుక్కోవడానికి తొడ మీద కాల్చిరంట. ఎవరు బ్యాంక్ డీటెయిల్స్ కనుక్కోవడానికి? ప్రవీణ్ పాస్టర్ బ్యాంక్ డీటెయిల్స్ కనుక్కోవడానికి అతన్ని బెదిరించారు, తన తొడ పైన కాల్చి. కరెక్ట్. అట్లనే 6,20,00,000 రూపాయలు 6.2 crores ఏది అతని అకౌంట్ నుంచి దొంగతనం చేసిందంట. అట్లనే అతను 3.5 గంటలు బతుకున్నాడంట కిడ్నాప్ చేసిన తర్వాత. 3.5 గంటలు అతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇదంతా ప్రాసెస్ చేయడానికి నా అనుమానం ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ బట్టి విజయవాడలో ఎక్కడికో రమ్మని చెప్పారు ఎవరో. ఓకే, పోయినాక ఒక్క దెబ్బ కొట్టిర్రు. మొత్తం ఆ రాడ్ల మీద, బైక్ మీద అంతా రక్త మార్కలు ఉన్నాయి సైడ్ కి. సో కొట్టిన తర్వాత తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఇదంతా చేశారు. అవంతా అరౌండ్ 5:30, 6 o'clock కి తీసుకుపోయిన తర్వాత అరౌండ్ 10 o'clock కి ఆ శవాన్ని తీసుకొని మెల్లగా అక్కడ తీసుకుపోయారు టోల్ గేట్ దగ్గర. మీరు చెప్పిన వెర్షన్ అంటే ఓకే, మీరు చెప్తున్నారు, ఖచ్చితంగా పోలీసులు కూడా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తారు సార్, అంటే ఈ సమాచారం మీరు ఎక్కడి నుంచి సేకరించారని. ఇందులో మీరు రాజకీయ నాయకుల పేరు కూడా చెప్తున్నారు. కొత్తగా ఏం చెప్తలే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మరి ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళిన కొన్ని విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి కదా, మరి అందులో ఉంది ప్రవీణ్ పాస్టర్ కాదా? అస్సలే కదా, ఆ బైక్ ప్రవీణ్ బ్రదర్ది కాదు, ఆ వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ కాదు. అంటే బుల్లెట్ బైక్స్ రెండు పోలీసులు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ దాంట్లో కూడా, ఈవెన్ సోషల్ మీడియాలో ఉన్నాయి దేంట్లో కూడా ప్రవీణ్ బ్రదర్ లేడు. ఉన్నట్టుగా అతని ఫేస్ చూసినట్టు ఒక్క దగ్గర చూపెట్టాడు, ఒక్క విజువల్ అన్న చూపెట్టాడు. రైట్. అంటే ఒకవేళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికంటే ఒకవేళ యాక్సిడెంట్ అయితే రిపోర్టు ఇన్ని రోజుల వరకు కూడా ఆగేది కాదు. ఒకవేళ డ్రింక్ చేసి అతను యాక్సిడెంటల్గా చనిపోతే ఖచ్చితంగా రిపోర్ట్ ఫాస్ట్ గానే వచ్చేదంటూ కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఒకసారి ఆలోచించాలనిపిస్తుంది. కామన్ సెన్స్. మీరు ఎవరిని అడగండి, పోలీస్ అధికారిని అడగండి, డాక్టర్ని అడగండి, జర్నలిస్ట్ అడగండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అడగండి, ఎవరిని అడగండి, తాగి 350 కిలోమీటర్లు ఎవరైనా ఈ భూమి మీద నడపగలరా అడగండి. లేదు అంటే మీ అంతటా మీరు ఒక తాగి టెస్ట్ చేయండి, ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతారు. మాక్సిమం 20-30 కిలోమీటర్ల కంటే ఎక్కువ ట్రావెల్ చేయలేరు తాగిన తర్వాత. నిన్న హీరో రవితేజ వాళ్ళ తమ్ముడు తాగిండు, పోయిండు, లారీ కింద పడ్డాడు. ఆ వెహికల్ ఎట్లా ఏమైంది, అతనికి ఏమైంది చూసినాం కదా. అట్లా ఎవరు యాక్సిడెంట్ అన్న తీయండి, లాస్ట్ నందిత అట్లా ఎన్ని యాక్సిడెంట్లు ఇక్కడ ఎక్కడన్నా అట్లా ఉందా సిచ్యువేషన్? అట్లా నేను 100 మనము కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి చెప్పగలుగుతా. ఇప్పుడు ఆ బైక్ మీద ఉన్న ఒక స్టిక్కర్ లాంటిది ఉంది, ఇట్లా సి షేప్ లో, దాని మీద ఉన్నది దీని మీద సేమ్ లేదు. ప్రవీణ్ బ్రదర్ కి పొట్ట అంత పెద్దగా లేదు. అట్లా చాలా ఉన్నాయి. ఇంకా మనకు వాళ్ళు చెప్పండి. రైట్ సార్. అంటే ఎలా సార్, అంటే ఇదంతా కూడా మీరు యుఎస్ లో ఉండి ఎలా సేకరించారంటే ఎలా చెప్తారు? నేను గత 10 ఏళ్ల నుంచి నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నా. నేను అమెరికా నుండి ఇన్ని ఇష్యూస్ మీద ఆయన రెగ్యులర్ బేసిస్ గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుతున్నా చాలా ఏళ్ల నుంచి. సో నాకు ఒక 27,000 మంది ఎంత ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కూడా 13,000 ఉన్నారు. సో నాకు వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. అట్లనే నేను ఒక 200-300 వాట్సాప్ గ్రూప్లలో ఉన్నా. సో ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్.
బికాస్ ఐఎమ్ యాక్టివ్ ఫర్, అంటే నేను సోషల్ మీడియా ఈ మీడియా రంగంలో చాలా యాక్టివ్ గా ఉన్నా చాలా ఏళ్ళ నుంచి. సార్ మీరు ఏమైనా ఈ ప్రవీణ్ పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడానికి ప్రయత్నించారా? ప్రవీణ్ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు ఎవరితో మాట్లాడతలేరు. ఆ జెసికా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని తన తల్లి గారింటికి ఇండోర్ కి వెళ్ళిపోయింది. ఆమె అత్యంత ఎవరో కెనడాలో ఉండే ఒక మిత్రులతో తప్ప ఎవరితో మాట్లాడతలేదు. ఈవెన్ మేము అన్నతోటి ఉండి అప్పుడు ఏది ఆ యొక్క క్రిమేషన్ కూడా మేము పోయినాం, కానీ వాళ్ళు ఎవరితోటి కమ్యూనికేట్ అవుతలేరు. వాళ్ళకి దే వాంట్ మెంటల్ పీస్ అని నేను విన్నా. దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ ఎనీబడి. దే డోంట్ వాంట్, అంటే వాళ్ళు ఈ దీని గురించి ఎవరితో చర్చించడానికి ముందుకు వస్తలేరు. ఎందుకంటే వాళ్ళు భయాందోళన మధ్యలో ఉన్నారు. అట్లీస్ట్ పోయిన వాడు రాడు కానీ మా పిల్లలన్నా కాపాడుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. సార్ అంటే మీ దగ్గర మరి ఇంత సమాచారం ఉంది కదా, మీరేం చేయబోతున్నారు? నేను ప్రజల్ని మేల్కొల్పుతా. అట్లనే నేను చాలా సందర్భాల్లో అనేక టీవీ ఛానళ్ళకి సోషల్ మీడియాలో నేను చెప్పాను. ఏది ఎవరైతే క్రిస్టియన్ మత పెద్దలు లేకపోతే ఎవరైతే చెప్తున్నారో మీరు జేఏసీకి ఏర్పడండి, దీనికి ఒక కార్యాచరణ చేయండి. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. ప్లస్ ఈ ప్రవీణ్ బ్రదర్ వాళ్ళ కుటుంబ విషయం కాదు ఇది. ఏది వాళ్ళకి నష్టం జరిగింది కరెక్టే, కానీ ఇట్స్ నో లాంగర్ దేర్ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ కుటుంబ సమస్య కాదు ఇది. ఎందుకంటే ప్రవీణ్ బ్రదర్ కేంది ఎవరికైనా కావచ్చు, రేపు ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ కాదు, రేపు రాజుబోడకు కూడా కావచ్చు. సో కాబట్టి ఇట్లాంటి పునరావృతం కావద్దు అంటే మన జాగ్రత్తలు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటూ దీనికి న్యాయం చేయమని పోరాడాలనేది నేను అందరికి చెప్తున్నా. సోషల్ యాక్టివిస్టులకి, మీడియా రంగంలో ఉన్న వారికి, అట్లనే అందరూ ఎవరైతే ఇట్లాంటి జరగకుండా ఉండాలని కోరుకునే అందరికి చెప్తున్నా. క్రిస్టియన్ పాస్టర్లకు కూడా చెప్తున్నా, క్రిస్టియన్ పెద్దలకు కూడా చెప్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా మళ్ళీ చేస్తున్నా. సార్ అంటే మరి రాజేష్ మహాశాన్ లాంటి వ్యక్తే అది యాక్సిడెంట్, మరి కేసుని కొంతమంది పాస్టర్స్ కావాలని క్రిస్టియానిటీని రెచ్చగొట్టే విధంగా తీసుకెళ్తున్నారు, తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా అతని ఛానల్ మహాసేన మీడియాలో కూడా అతను తెలియజేశాడు. కొంతమంది పాస్టర్స్ ఫోటోలన్నీ కూడా రిలీజ్ చేసి, మీరు అతన్ని కూడా ట్రస్ట్ చేయరా? మహాసేన రాజేష్ ఇప్పటికీ 3-4 సార్లు ఆయన మాటలు మార్చిండు. స్టార్టింగ్ లో యాక్సిడెంట్ అన్నాడు, తర్వాత కాదన్నాడు, తర్వాత విచారణ అన్నాడు, పబ్లిక్ నుంచి వ్యతిరేకత రాగానే మళ్ళీ మాట మార్చిండు. కానీ ఆయన ఎవరితో అనుబంధంగా ఉన్నాడు, ఏం పదవులు అనుభవిస్తుండో ప్రపంచం అంతా తెలుసు. సో ఆయన టీడీపీలో ఏదో పదవిలో ఉన్నాడు. టీడీపీ ఆయన స్వార్థమే చూసుకుంటాడు, ఆయన టీడీపీకి అనుకూలంగా ఉంటాడు. అది ఇట్లా నేను మాట్లాడితే రేపు నన్ను కూడా తిడతాడు. నీకేం తెలుసు, అమెరికాలో కూర్చున్నావు నీకేం తెలుసు అంటాడు, రైట్? సో అంటే ప్రజలు ఎక్కువ మంది వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారు. చాలా మందికి ఏముంటది అంటే మన దేశంలో చచ్చినోడు ఎట్లయినా రాడు, కాబట్టి ఎంతో కొంత తీసుకుందాం, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిదామన్న ఆలోచనలు ఉండేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం అట్లా ఆలోచిస్తలేం, ఎందుకంటే న్యాయం జరగాలి, ఇంకోరికి కావద్దు అనేది మన బాధ. పోయిన బ్రదర్ రాడు, వి అండర్స్టాండ్. వాళ్ళ పిల్లల తండ్రి లేని లోటును మనం తీర్చలేం, వి అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇంకొక పిల్లలకి అట్లా కావద్దే, అది మన బాధ. సార్ ఇప్పుడు కేఏ పాల్ లాంటి పెద్ద వ్యక్తులు ఉన్నా మరి ప్రవీణ్ పాస్టర్ విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? కేఏ పాల్కి చాలా మంది వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, ఇతర దేశస్తులతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తా ఉంటారు. మరి అట్లాంటి పెద్ద వ్యక్తే ఈ కేసు విషయంలో ఏం చేయలేకపోతున్నారా? కేఏ పాల్ అంటే ఆయన ఏదో ఒకటి సామెత ఉంటది, నీ టైం అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఆ టైము ఆయన పీక్ టైం ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు కూడా అదే పీక్ టైం ఉందని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అమెరికన్ సిటిజన్, ఆయనకు చట్టాల మీద అవగాహన ఉంది, ఆయన మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మంచిగా మాట్లాడగలుగుతాడు. కానీ అప్పుడున్న పలుకుబడికి ఏ పాలకి ఇప్పుడు లేదు. ఆయన అనుకుంటాడు ఆయనకు ఉంది, నేను ఆ ప్రెసిడెంట్ చెప్తాడు, ఈ ప్రెసిడెంట్ చెప్తాడు. ఈనేటోళ్ళు అయితే పీస్ కమిషన్ కింద ఉన్న ఆయన ఎందుకు తొలగిస్తారు? ఇప్పుడు నాది ఫ్లైట్ అక్కడ ఉంది అంటాడు, అది నీది కాదు. నువ్వు ఆ పదవిలో ఉన్నప్పుడు నీకు వాడుకునే అవకాశం ఇచ్చారు, నిన్ను ఆ పదవిలోకి తొలగించినాక నీకు హక్కు లేదు ఆ ఫ్లైట్ మీద. కానీ ఆయన అదే భ్రమలో ఉన్నాడు. ఏది ఏమైనా ఆయన ఇంటెలిజెంట్, ఆయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. కానీ క్రిస్టియన్ సంబంధించిన పెద్దలే ఏమన్నారంటే ఆయనను నమ్మలేము, ఆయన ఎప్పుడు ఊసర వెళ్ళి లెక్క మాట మారుస్తాడు అన్నారు. కానీ కొందరు ఏమన్నారంటే క్రిస్టియన్ సంబంధించిన పెద్దలు, ఆయన ఎటువంటి వాడైనా సరే మిగతా వాళ్ళకంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళకంటే మిగతా వాళ్ళకంటే కూడా ఎంతో కొంత వాయిస్ ఇస్తున్నాడు, మరి ఆయన ద్వారా మనం ప్రయత్నం చేయడం తప్పులేదు అని అన్నారు. నేనేమన్నా అంటే అమలాపురం ఎంపీ గారు హర్ష కుమార్ గారు కూడా బాగున్నారంటే నేను ఒకటే సలహా ఇచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే, మీరందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఒక కార్యాచరణతోటి ముందుకు వండి అని చెప్పినాం.
అట్లనే దాంతో పాటు మీరు ఆత్మరక్షణ చేసుకోండి. ఒక నెల రోజులు మీరు మీరు ఆ సేమ్ ప్లేస్ లో ఉండకండి. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు. ఆర్జీవి గారు ఏది ఆయన దొరకలే పోలీసులు వస్తే, కానీ అదే అదే పోసాని కృష్ణమూర్తి గారు దొరికారు. సో అట్లా ఆర్జీవి గారి లెక్క స్మార్ట్ గా ఉండండి. ముందస్తు బెయిల్ తెచ్చుకోండి. అజయ్ బాబుకి ఆ పరిస్థితి రాకపోతుండే. రెండోది కనిపించే ఒక కెమెరా పెట్టండి, కనిపించేది ఇంకో కెమెరా పెట్టుకోండి సీసీటీవీలు. ఆ కనిపించే కెమెరా పలగొడితే కూడా కనిపించని సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. అట్లనే నేను చెప్పొచ్చో చెప్పరాదో నాకు తెలియదు, కానీ మనము అఫెన్సివ్ పోవద్దు. అంటే ఫస్ట్ మనం కొట్టొద్దు, కానీ వాడు ఒక్కడి కొడితే మనం ఉల్టా కొట్టాలి. అంటే ఆత్మరక్షణ చేసుకోండి. చట్ట ప్రకారం మరి అట్లా క్యారీ చేయొచ్చా, అంటే ఆయుధాలు కాకపోయినా కానీ అట్లీస్ట్ ఆత్మరక్షణ సమ్ కైండ్ ఆఫ్ ఆత్మరక్షణ చేసుకోవాలి. రైట్ సార్, ఒక విషయం అడుగుతాను చెప్పండి. కొంతమంది పాస్టర్స్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ మీరు యుఎస్ఏలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, అంటే ప్రవీణ్ పాస్టర్ ఈ విషయం కాస్త అంటే చాలా సెన్సేషనల్ అయిపోయింది ఈ భారతదేశంలో మొత్తం కూడా. వైట్ హౌస్ లో కూడా దీని గురించి డిస్కస్ చేశారు అనేది ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. నిజమేనా సార్ ఇది, లేదంటే ఏదైనా పుకారా ఇది? చేస్తే చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న పాస్టర్లకు కూడా ఇక్కడ వీళ్ళ వల్ల కూడా కొన్ని ఓట్లు గవర్నమెంట్ పడతాయి కాబట్టి అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా తప్పకుండా వాళ్ళ దాకా పోవచ్చు. కానీ వాళ్ళు చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చర్యలు చెప్పినా అది ఎవరు పాటించే వాళ్ళు, అమలు చేసేవారు ఎవరు లేరు. కాబట్టి మా సార్వభౌమాధికారికంలోకి, అంటే మా యొక్క సావర్నిటీ, మా యొక్క దాంట్లో ఏలు పెట్టొద్దు అంటారు ఈ బీజేపీ మోడీ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మా దేశ అంతర్గత విషయాల్లో మీరు ఏలు పెట్టొద్దు అంటాడు. అమెరికా కూడా చెప్తాడు. అమెరికా కూడా ఏమన్నది, అమెరికా కూడా తెలుసు మణిపూర్లో ఇవి అవుతుంది, అన్ని వీళ్ళే చేయిస్తారు, అన్ని తెలుసు. కానీ ఎందుకేమంటలేదు గతంలో అనేది? గతంలో మోడీ గారికి వీసా రిజెక్ట్ చేసింది, ఇప్పుడు ఎందుకంటలేదు? ఎందుకంటే వాళ్ళకి ఇండియా కంటే చైనా తోటి ఎక్కువ థ్రెట్ ఉన్నది. ఆ చైనా ఇండియా కూడా శత్రువుని చేసుకున్నాం అనుకో, ఇక చైనా వాళ్ళ దిక్కు లేకుండా, ఇండియా వాళ్ళ దిక్కు లేకుండా, సపోర్ట్ లేకుండా, రష్యా లేకపోతే, ఇన్ని పెద్ద రాజ్యాలు, ఇక నార్త్ కొరియా లేక, ఇరాన్ లేకపోతే, పెద్ద రాజ్యాలు లేకపోతే అమెరికాకి ఒంటరి అయిపోతుంది కదా. కాబట్టి అమెరికా ఇండియాని పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు, శత్రువు లెక్క చేసుకోవడానికి ఇష్టం లేదు అమెరికాకి. కాబట్టి ఇండియా లోపల ఏమైతున్నా అమెరికా ఏలు కాలు పెట్టదు, అన్ని తెలిసినా పెట్టదు. సరే, అయితే మీ దగ్గర ఇంత సమాచారం ఉంది కదా, మరి మీరు ఎందుకు ఇండియాకు వచ్చి ప్రవీణ్ పాస్టర్ కేసు విషయంలో మీరు ఫైట్ చేయకూడదు? ఏమని వాళ్ళు పోలీసులు రిపోర్ట్లు పెట్టాలి. అందరు అడుగుతున్నారు, మీడియా అడుగుతుంది, అట్లనే ఏది క్రిస్టియన్ పెద్దలు అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు. ఇక్కడున్న అడుగుతున్నాం, అక్కడున్న అడుగుతున్నాం. సో వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తమ రిపోర్ట్లు బయట పెడితే అది తప్పో రైటో మళ్ళీ మనము మాట్లాడతాము, లేకపోతే ఇంకేమన్నా కోర్టుల కేసులు వేసేది ఉంటే వేస్తాం. ఈ రోజు ప్రపంచము చాలా చిన్నగా అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడున్నా మనం చేయాలనుకున్నా చేయొచ్చు. మనమే ఫిజికల్ గా ఉండాల్సిన అవసరం లేదు. వేయాలంటే ఏపీయొచ్చు కదా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కదా. అలాగే చాలా మంది పాస్టర్స్ కూడా నోటీసులు ఇస్తున్నారు కదా. అదొకటి దరిద్రం అయిపోయింది. ఇది మత కల్లోలాలు సృష్టిస్తున్నారు అని అబద్ధం చెప్పి పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. పోలీసులు తన యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు, అంటే నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం మాట్లాడము మత కల్లోలట్లేదు. మీరు ఒకరిని చంపేసి దాన్ని సరైన విచారణ చేయకుండా మీరు మత కల్లాలు సృష్టిస్తున్నారు. అది కాదు, సమగ్ర విచారణ చేసి దోషులకు శిక్షలు వేయండి, ఇట్లాంటి పునరావృతం కాకుండా చేయమంటే మత కల్లాలు అయితే, న్యాయం మాట్లాడితే మత కల్లాలు అయితే. దే ఆర్ జస్ట్ మిస్లీడింగ్. తప్పుదో పట్టిస్తున్నారు కేవలం నోరు మూపించడానికి. ఎందుకంటే వాళ్ళ పైనుంచి ఎక్కడో ఆదేశాలు ఉన్నాయి పోలీసులకి, వాళ్ళు నిమిత్త మాత్రులు. వాళ్ళు పైన నోడు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే వాళ్ళని పదవి నుంచి తొలగిస్తారు. కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకి, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి కదా వాళ్ళు. సార్, అలాగే అంటే మరి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా, అంటే ప్రవీణ్ పాస్టర్ ఇష్యూకి సంబంధించి ఇప్పటివరకు అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేశారు, కానీ మీరు క్లియర్గా చెప్పేస్తాను మరి ఇది మర్డర్ అని, ఈ విధంగా జరిగిందని. మరి ప్రజలందరూ కూడా చూస్తారు, అంటే ఈ కేసు మరి మిస్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. కాదు బ్రదర్, ఇప్పుడు ఎక్కడ కానీ ఒకటి గమనించండి దయచేసి. ఓకే, ఇప్పుడు ముంబైలో ఏదో ముంబై ట్రైన్ మీద దాడి జరిగింది, అట్లాంటి ఎన్నో మర్డర్స్ జరిగినాయి ముంబైలో. అప్పుడు గ్యాంగ్ వార్, అండర్ వరల్డ్. కానీ అక్కడికి ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చేటి వాళ్ళకి, గ్రౌండ్ లో చంపేటోళ్ళకి ఈ డబ్బులు కానీ ఆదేశాలు కానీ ఎక్కడి నుంచి వచ్చేది? మనం ఎన్నో సినిమాలు కూడా చూసినాం. ఎక్కడి నుంచి వచ్చేది? అక్కడెక్కడో దుబాయ్లో కూర్చుంటాడు ఆడు నడిపిస్తాడు చక్రం. వాడు ఎక్కడ ఉన్నాడు గ్రౌండ్ లో, కానీ వాడు చెప్పినట్టు అన్ని పనులు అయిపోతాయి మొత్తం. అంటే వాడి కథ, రచన, దర్శకత్వం అక్కడనే జరుగుతుంది. అంటే వానికి మొత్తం ప్లాన్ తెలుసు. మరి ప్లాన్ తెలిసిన దగ్గర ఆధారం ఉందా అంటే
వాడు గ్రౌండ్ లో లేడు కదా. సో నాకు సమాచారం వచ్చింది, ఇది తప్ప రైటా అంటే పోలీసులు ఇది తప్పు అని చెప్పి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి సంబంధం లేకుండా మీ రిపోర్ట్లు మీరు బయట పెట్టండి. ఇప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం షేర్ చేసుకోవడం తప్పు లేదు కదా. అది కూడా నాకు రిలేయబుల్ అనిపిస్తేనే చెప్తా కదా, ఏది పడుతుంది చెప్ప కదా, నా క్రెడిబిలిటీ పోతుంది కదా. ఇప్పుడు నేను ఈ దేశంలో ఉన్నా నా వీడియోస్ ఎందుకు చూస్తున్నారు? వీడు ఎంతో కొంత నిజాయితీగా ఉంది, వీడి నాలెడ్జ్ చెప్తున్నాడు, దాంతో పాటు వాస్తవాలు చెప్తున్నాడు అనే కదా. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారంటే గ్యాంగ్ ఖచ్చితంగా ఈ ప్రవీణ్ పాస్టర్ వెనకాల ఉంది, వాళ్ళ హస్తంతోనే ప్రవీణ్ పాస్టర్ చనిపోయాడని మీరు చెప్తున్నారు. నాకు వచ్చిన సమాచారం అది, నాకు ఒక రిలయబుల్ సోర్స్ నుంచే వచ్చింది. దాంతో పాటుగా ఇంకా వాళ్ళు షేర్ చేసింది ఏంటంటే 103 మంది పాస్టర్లకు కూడా వాళ్ళ ప్లాన్ లో ఉంది అనేది. సరే, అంటే పాస్టర్ లిస్ట్ ఉంది 103 మంది, అందులో ఒక 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు అనేది కూడా మీరు మాట్లాడారు. శరణ్ ఆయన పేరు బెల్లంపల్లి ప్రవీణ్ అండ్ శరణ్, తర్వాత జేసీ అన్నం కిషోర్ ఏదో కిషోర్ నా దగ్గర ఉన్నది కానీ ఇప్పుడు. సో అట్లనే ఇంకో ఆయన పేరు ఏదో. సో అట్లా 7 ఇమ్మీడియట్ ఉంది. అట్లనే మిగతా వాళ్ళది నాకు చెప్పింది ఏంటంటే విత్ ఇన్ 15 days లోపల బెల్లంపల్లి ప్రవీణ్ అండ్ శరణ్ వాళ్ళకి చేయాలని. కాకపోతే ఇది పెద్ద ఇష్యూ కావడం వల్ల ఇంకా కొంచెం పోస్ట్ పోన్ అయింది అనేది నాకున్న సమాచారం. మధ్యలో అజయ్ బాబు గారు కూడా థ్రెటనింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఉంది కదా, అతనే చెప్పుకున్నాడు డైరెక్ట్. కావచ్చు, నేనేమి అందులో 1% ఆశ్చర్యపోతలేదు. మీరు మాట్లాడారా అజయ్ గారితో? నాకు అవకాశం దొరకలేదు. ప్లస్ ఆయన పోలీసులే తీసుకుపోయినారని మనకు తెలుసు కాబట్టి ఏమని చెప్పిన 2-3 సార్లు మనం లైవ్ లో పెట్టినప్పుడు కూడా ఏది అజయ్ బాబుది నేను ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే మనకి పోలీసుల ద్వారా ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది మాకు సమాచారం ఇవ్వండి, అతనితో మాట్లాడించండి, లేదంటే అతని వీడియోస్ పెట్టండి. ఎవ్రీడే అతన్ని లైవ్ బతుకున్నాడని చూపెట్టండి అంతే. 10 రోజులు కాదు 100 రోజులు ఉంచుకోవచ్చు, మాకు సంబంధం లేదు, బతుకున్నాడని చూపెట్టండి సార్. అంటే మనకి అది ఏది పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అనేది మనకి ఎంతో అంత సమాచారం ఉంది కాబట్టి అంత మనం ఉద్రేకంగా మాట్లాడలేకపోయినాం. రైట్ సార్. పోలీసులని అతన్ని బతుకున్నాడు చూపెట్టమని చెప్పడం తప్ప అలా ఏమున్నది ఇంకా మాట్లాడేది. రైట్, అంటే ఇప్పుడు అతన్ని పోలీసులు అదుపులోనే ఉన్నారు, ఆయన సెంచల్ కూడా జైల్లో ఉన్నారు, ఒక 7 రోజుల పాటు రిమాండ్ లో కూడా ఉన్నారు. చాలా చోట్ల ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి తీసుకొచ్చారు లాస్ట్.